సో నాగరాజు గారు నేను చెప్పేది ఏంటంటే వన్ క్లియర్ కమ్యూనికేషన్ ఇవ్వండి. ఏ కలెక్షన్ వాళ్ళకైనా కూడా క్లియర్ కమ్యూనికేషన్ ఇవ్వండి. రిటర్న్లో కమ్యూనికేషన్ ఇవ్వండి. ఫోన్లలోనే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు ఫోన్లో. మీరు ఒక్కసారి కనుక వాట్సాప్లో అయినా లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ పంపించేస్తే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు నేను ఈమెయిల్ పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, నేను ఈమెయిల్ పెట్టాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్తే ఆ ఈమెయిల్లో మీరు 10-20 లైన్లు రాసి పెడతారు కాబట్టి అదే 10-20 లైన్లు మళ్ళీ మీరు రిపీట్ చేయక్కర్లేదు. అయితే ఇవన్నీ ఏంటి ఎలా ఫేస్ చేయాలి అన్నది అయితే చిన్న ఒక స్ట్రెంగ్త్ ఎలా పెరగాలి, జాబ్ పోగొట్టుకొని ఈఎంఐలు ఉన్న వాళ్ళకి మెంటల్ ట్రోమాలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది కూడా మనం మాట్లాడుకుందాం. నాకు ఓకే సార్. ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్ నేను లీగల్ రెమెడీస్ ఇస్తున్నాను, బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఓకే, ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, ఆ తర్వాతే మనం ప్రొఫెషనల్స్, రైట్? సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన ఫ్రెండ్స్ ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి నేను ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను నాగరాజు గారు మీ ద్వారా. ఓకే సార్. నేను ఏమనుకుంటున్నాను అంటే ఇంత ప్రెషర్లో ఉన్న వాళ్ళకి, జాబ్ పోయిన వాళ్ళ డైలీ కార్యక్రమం ఎలా ఉండాలో నేను చెప్తున్నాను మీకు. ఫస్ట్ మీరు మీ దగ్గర ఏదైతే మీకు చెడు అలవాట్లు ఉన్నాయో అది కొన్నాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేసేయండి. సిగరెట్ కానివ్వండి, మందు కానివ్వండి, లేకపోతే గుట్కాలు కానివ్వండి, లేకపోతే గ్యాంబ్లింగ్ కానివ్వండి, ఇట్లాంటివి కంప్లీట్గా మీరు బ్యాన్ చేసేయండి. ఉదయాన్నే తొందరగా లెగుస్తానికి ట్రై చేయండి. ఒక 1 అవర్ మీకు టైం ఇవ్వండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి. ఇది మ్యాండేటరీ అండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫస్ట్ 1 అవర్ మీరు కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత ఒక 1 to 2 అవర్స్ మీరు మీ జాబ్ ఏదైతే మీ జాబ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారో ఆ జాబ్ గురించి మీరు రీసెర్చ్ చేయండి. ఇంకెక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటి అన్నది.